చెరువు చూస్తే చాలా సంతోషం అనిపించింది. బ్రహ్మాండంగా పూర్తిగా 3 చెరువులు పరిమాణాన్ని పూర్తిగా నింపారు. చెరువు నిండా మంచి నీళ్లు కృష్ణా నదీ జలాలతో నింపినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక చంద్రబాబు గారికే సాధ్యపడింది. డెడ్ స్టోరేజ్ లో ఉన్నప్పుడు గతంలో ఏ ప్రభుత్వం తాగడానికి మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. కానీ చంద్రబాబు గారు ఈ రోజు తాగడానికి నీళ్లు సాగర్ లో డెడ్ స్టోరేజ్ లో నీళ్లు ఉన్నప్పుడు మనకి 15 రోజుల క్రితమే నీళ్లు విడుదల చేసి ఈ రోజు మన చెరువులు నింపడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మంత్రి నారాయణ గారు, అలాగే చొరవ తీసుకున్నటువంటి నిమ్మల రామనాయుడు గారికి, మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు చెరువు నింపబట్టి సాగర్ జలాలతో చెరువు నింపబట్టి మంచినీటి సమస్య లేకుండా పోయింది. ఇక్కడ నుండి ప్రజలకి, వినుకొండలో ప్రజలకి మంచి ఫిల్టరేషన్ చేసి మున్సిపల్ అధికారులు చక్కగా మానిటరింగ్ చేసి మంచినీళ్ళు ఫిల్టర్ చేసి అందించబోతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఫిల్టర్స్ మార్చి, గతంలో దెబ్బతిన్నటువంటి ఫిల్టర్స్ మార్చడం, అక్కడ అంతా కూడా ప్యూరిఫికేషన్ సిస్టాన్ని పెంచడం, ఇవన్నీ కూడా చేశాము. ఇప్పటి నుండి ప్రజలు వాటిని మంచిగా ఉపయోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే నీరు వృధా చేయకుండా, నీరు ప్రాణాధారం, ఇలాంటి మంచినీళ్ళని అలాగే ఎలాంటి నీరును కూడా వృధా చేయకుండా దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.